ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరకామణి కేసుకు సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఈ కేసులో కీలక ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి ఏవిఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్కి సంబంధించి హైకోర్టు ఆశ్చర్యపోయినట్లు వ్యక్తం చేసింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి ఆ రవికుమార్ కావచ్చు, మిగతా వ్యక్తులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రత కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి మొత్తానికి హైకోర్టు యొక్క ఈ వ్యాఖ్యల గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్కారం అండి. మొత్తానికి ఎట్టకేలకు హైకోర్టు నిన్న రోజున పరకామణి చోరు కేసులో మరణించినటువంటి ఆ యొక్క సతీష్ కుమార్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే అసలు మేము ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళే ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా జరగడం ఏంటని చెప్పేసి విచారణకు వస్తున్న సమయంలో జరగడం అనేక అంశాలకి తావిస్తుందని చెప్పి చెప్పుకుంటూ మిగతా ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా పూర్తి భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏమంటారు ఇప్పుడు కోర్టు ఆ వ్యాఖ్యలు చేయడం పట్ల? మనం ఇంకా కోర్టుని ఏం అనలేం, కానీ మనం ముందే చెప్పాం సతీష్ కుమార్కి భద్రత కల్పించమని మనం ముందే మాట్లాడాం. సరే, ఏదైనా చాలా అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, ఇంకెన్ని పదాలు ఉంటే అన్నీ సతీష్ కుమార్ హత్యలో జరిగాయి. అంటే వాళ్ళు చేశారు ఆ పని. అది ఎవరు చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు. చేసిన వాళ్ళే ముందు బయటకు వచ్చి ఇది ఆత్మహత్య అని చెప్పడం జరిగింది, ఇంకా ఏ విషయం బయటకు రాకుండానే. కాబట్టి ఆ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి దీనికి బాధ్యత వహించాలండి. ఇవాళ ఒక హైకోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది అంటే అది కూడా విచారణకు వస్తున్న ఒక వ్యక్తికి మరి పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించరా మనకు తెలియదు, అడుగుతున్నాం. మామూలుగా విచారణకు వచ్చే మనిషి కనీసం 2 కానిస్టేబుల్స్ పక్కన ఉండాలి కదా. ఏమైనా రూల్ ఉందో లేదో నాకు తెలియదు. ఇది చిన్న కేసు కాదు, అందుకని అంటున్నాం. అంటే ఒకవేళ వాళ్ళకి అనుమానం లేకపోయినా ముందు జాగ్రత్త చర్యలుగా అలాంటివి చేపట్టాలి కదా. గతంలో వివేకానంద రెడ్డి కావచ్చు, అంతకుముందు పరిటాల రవి కేసులో కావచ్చు, సాక్షులు, నిందితులు, డాక్టర్స్ అందరు ఎలా చనిపోయారో చూశారు. కాబట్టి జడ్జెస్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటము, లేకపోతే ఈ కేసు వేరే బల్ల మీదకి పంపించమని అనడం రకరకాలుగా జరిగాయి, మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇన్ని జరిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి విషయంలో జరిగినప్పుడు అసలు వాళ్ళని ఎలా నమ్మారు? ఇది చిన్న విషయం కాదు, వాళ్ళ హయాంలో జరిగింది. ఒక 100 కోట్ల స్కామ్ అని మనం అనుకుంటున్నాము. ఇది 100 కోట్ల దగ్గర ఉందా, లేదు 1000 కోట్ల వరకు వెళ్ళిందా మనకు తెలియదు. అక్కడ లెక్కపత్రం చెప్పేవాళ్ళు కూడా మనకు లేరు. అలాంటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి పోలీసులు? ఇది అందరిలోనూ తొలుస్తున్న ప్రశ్న అండి. ఒక అంటే నిజాయితీకి అంటే ఎప్పటికీ రివార్డ్ ఇలాగే ఉంటుందా? ఎప్పటికీ ఇదివరకంటే పోనీ సరైన అవగాహన లేదు, ఇంత టెక్నికల్గా మీరు ముందంజలో ఉండి ఇంత సోషల్ మీడియా ఉన్నాక కూడా ఒక మనిషి అమానుషంగా చంపబడతాడా ఇలాగా? అంటే నిజాయితీకి ఇంక ఎప్పటికీ ఇదేనా అంటే వాళ్ళకు వచ్చే ఒక బహుమతి? ఇది ప్రజలు అడుగుతున్నారు, మనం కూడా అడుగుతున్నాం. అంటే నిజాయితీగా ఉండకండి అని ప్రతిసారి చెప్తున్నారా? ఇది చాలా తప్పు కదండి, బాధ కదండి, అన్యాయం కదా. ఒక వ్యక్తి అన్యాయంగా చచ్చిపోవటం అనేది ఎప్పటికీ ఆగుతుంది? కోర్టులు చెప్తాయండి, కోర్టులు చెప్పడం తప్పు కాదు, కానీ దానికి ఎవరు వింటారు? ఇప్పుడు మిగతా వాళ్ళని మీరు కాపాడమన్నారు, పోలీసులు ఓకే రక్షణ ఇస్తారు, రక్షణ ఇచ్చాక కూడా మరణిస్తే అప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు రవికుమార్ ఎక్కడున్నారో తెలియదు, రవికుమార్ కుటుంబం ఎక్కడుందో తెలియదు. వాళ్ళని ముందు పట్టుకుని వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. ఎందుకంటే నిందితుడైనప్పటికీ నిందితులను కూడా కాపాడాల్సిన బాధ్యత కోర్టుది, పోలీసులది, ప్రభుత్వాన్ని, అందరిది. తప్పు చేశారు కరెక్టే, తప్పు చేసినా కూడా వాళ్ళని కాపాడుకోవాలి. అదేవిధంగా ఇంకెవరెవరిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో మనకు తెలియదు. అంటే ఒక ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయ్యాక కూడా ఇంకా పాత ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఈ రకంగా చేయగలుగుతున్నారు అంటే కోవర్టులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడున్నారు, ఏ ఏ శాఖల్లో ఉన్నారు? అంటే దీని ఇంకా వడపోయాల్సిన అవసరం ఉందా? అది పోలీస్ శాఖనే కాదు, పోలీసులు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఏ శాఖ తీసుకున్నా అతను వచ్చేటప్పుడు కనీసం రక్షణగా అతనికి ఒక వెహికల్ ఏర్పాటు చేయడము, అతన్ని మన సినిమాల్లో చూస్తాం చూడండి, ఆ రకంగా ఎందుకు చేయలేకపోయారు ఎవరు కూడా? ఎందుకు అంటే నేను అనేది ఆశ్చర్యం ఎక్కడ ఉంది అంటేనండి, అతను ఒక మామూలు వ్యక్తి కాదు ఇప్పుడు. అంటే చాలా ముఖ్యమైన కీలకమైన ఒక సాక్షి అతనే ఫిర్యాదుదారు. కాబట్టి ఫిర్యాదుదారుడికి మనం ఇలా వదిలేస్తామా ఈ రకంగా? ఇప్పుడు ఎవరు బాధ్యులు దీనికి? ఒక కోర్టు ఆశ్చర్యపోయింది అంటే కోర్టు ఇంతకుముందు చాలా కేసులు చూసుంటారుగా వాళ్ళు.
ఇంతకంటే ఘోరమైన చూసుంటారు కదా. ఎప్పటికప్పుడు పరగడపు అంటారు, అట్లాగే ఉంది పరిస్థితి. ఓకే. సో ఇవాళ ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఇవాళ సతీష్ కుమార్ హత్యకి ఎవరు బాధ్యత వహించాలి? ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి దీని మీద ఒక్క కమెంట్ చేయలేదు. ఎవడో బెట్టింగ్ యాప్స్లో చచ్చిపోతే ఏడాది తర్వాత వాడి విగ్రహావిష్కరణకు వెళ్తాడు కానీ సతీష్ కుమార్ అనే ఒక నిజాయితీ గల ఆఫీసరు, విజిలెన్స్ ఆఫీసరు చనిపోతే ఇంతవరకు కండోలెన్స్ చెప్పాడా? ఇది మా వాళ్ళు చేయలేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు ఆయన? ఇంతవరకు నాకు తెలిసి రాలేదు. ఇవాళ కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే గగ్గోలు పెడుతున్నారు. అంబటి రాంబాబు వచ్చి దీని మీద మాట్లాడాలి. కోర్టులు ఇలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయంటే మీరు సిగ్గుతో తలదించుకోవాలి వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ సతీష్ కుమార్కి ఏ రకంగా న్యాయం చేస్తారో తెలియదండి. వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఆదుకుంటారు ఇవన్నీ కూడా తెలియాలి మనకి. ఎందుకంటే చిన్న పిల్లాడు ఇంకాను, ఎంతో భవిష్యత్తున్న ఒక సతీష్ కుమార్కి ఇలా అవ్వడం అనేది చాలా అన్యాయం. అంటే అతను ఎంత ధైర్యం ఉంటే ఆ రకంగా అతను పట్టుకుంటాడు. ఇన్ని రోజులలాగా అతను అంటే తన ఉద్యోగంలో కొనసాగగలిగాడు. అయినా కూడా రక్షణ కల్పించలేకపోయామంటే ఎవరు ఎక్కడ విఫలమయ్యారు అనేది కూడా తెలియాలి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.